ఏం లేదు నాయనే, నేను కష్టాల పాలవుతానని తాళపత్ర గ్రంథాల్లో రాసుంది కదా, దానికి ప్రిపేర్ అయిపోవాలి. బ్రో, ఈ గాయత్రికి వచ్చింది జ్వరం, గాయత్రి పెద్దమ్మకు వచ్చేది గండం. పేర్లు ఒకటే గాని వేరు కదా. ఇక్కడే లోతుగా ఆలోచించాలి విక్రాంత్. వారు వీరవ్వచ్చు, వీరు వారవ్వచ్చు. ఎలా అవుతారక్క? బిడ్డ ఏమవుతుందో అన్న టెన్షన్లో నువ్వున్నావు కాబట్టి నీకు అర్థం కావట్లేదు చెల్లి. శివభక్తురాలు ఢమ్మక్కేం చెప్పింది? పేర్లు పోలుండడం వల్ల పోలికలు ఉన్నాయో లేవో అది వేరే సంగతి, కానీ మ్యాచింగ్ మిక్సింగ్ అయ్యి అందులో రీమిక్స్ అయ్యి ఫిక్స్ అయిపోయిన దాని లుక్స్ తో వేరే. అబ్బా వదినా, మా అమ్మ వాళ్ళకి చెప్పినట్టు మాకు చెప్పకు, అర్థం కాదు. అందులో అర్థం ఉంటేనే కదా. అక్క, నేనున్న పరిస్థితుల్లో నువ్వు నన్ను నవ్వించాలని చూస్తున్నావేమో, కానీ గాయత్రికి నయం అయ్యేదాకా నాకీ కంగారు పోదు. నువ్వు విచారిస్తూ ఉండకు చెల్లి. మీ ఆయనకి ఏం చేయాలో స్పష్టంగా తెలుసంటున్నాడు కదా. ఆపదొస్తే ఆదుకోవడానికి అమ్మగా నువ్వున్నావు, కష్టం వస్తే గట్టెక్కించడానికి నాన్నగా విశాలున్నాడు. అదంతా సరే వదినా, గాయత్రి వదిన ఎక్కడుందో ఇప్పటికైనా తెలియాలి కదా. ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలీదు? బెలూన్ పగిలిపోయింది కదా. అది పగిలిపోతే ఇంకోటి ఊదేస్తావా ఏంటి? నాకు అడగడం రాదు, మీకు చెప్పడం రాదు, తెలియట్లేదు వదినా. నైని, పాపకి విశాలాక్షి అమ్మవారి విభూది రాయి. తెల్లవారాక ఏం చేయాలో చెప్తాను. అలాగే బాబుగారు. మమ్మీ, మనం అడగ్గానే సమాధానం చెప్తాడనుకుంటే పడుకుండిపోయాడేంటి? రే, నిద్రపోలేదురా. దివ్య దృష్టితో చూడతలిచారు. ఏంటి? తెలీదు. ఈయనకా? రే, అతిగా మాట్లాడితే అన్యాయమైపోగలవు. జాగ్రత్త. మమ్మీ లేచాడు. కళ్ళు తెరిచాడు మమ్మీ. నమస్కారం స్వామి, సెలవివ్వండి. వెళ్ళిరండి. సెలవంటే టాటా చెప్పమని కాదు స్వామి, విషయం వివరించమని. ఏం చెప్పను? పరమేశ్వరుని పాదాలనంటిన పూలమాలతో మూలాల్ని బయట పెడదామనుకుంటే విరుద్ధంగా జరిగింది. పొడి ఇచ్చి గాయత్రీదేవి జాడా నీడ చూడమంటే అది మీ ఇంట్లోనే ఉన్న గాయత్రి మీద పడింది అంటే ఏంటి దాని అర్థం? అర్థమై ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారమే కాదు స్వామి. అంటే ఇప్పుడు మనం ఈ స్వామిని కష్టపెడుతున్నామా మమ్మీ? రే కొడక, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. నీకు నన్ను తిట్టాలనిపించిందని నాకు అర్థమైపోయింది. నాకెందుకో నయని వాళ్ళు దత్తత తీసుకున్న అనాథ పిల్ల గురించి ముందు తెలుసుకొని ఆ తర్వాత మిగతా పనులు చేపడితే మంచిది అనిపిస్తోంది. అంటే ఏ విధంగా స్వామి? స్వామి, మమ్మీ నీకు కూడా. మీరిద్దరూ నా మాటని ఒక్కసారి వినండి ప్లీజ్. గాయత్రి పెద్దమ్మకు గండం అన్నారు గాని ఆ పేరు పెట్టుకున్న జోగయ్య శాస్త్రి గారి మనవరాలికి గండ ప్రభావం చూపిస్తుందని ఇంట్లో వాళ్ళు గాబరా పడుతున్నారు. పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ పిల్ల పెద్దమ్మ అయితే అయిపోదు కదా.
రే తల తూక లేకుండా మాట్లాడుకో. నీ కొడుకు అర్థవంతంగానే మాట్లాడాడు తిలోత్తమ. ఆ? నేను చెప్పాను మమ్మీ, నేను కూడా మేధావినేనని. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, గాయత్రిని మార్చడం. పిల్లని మార్చాలా స్వామి? నైని కవల పిల్లల్ని కన్నప్పుడు గాయత్రక్కను జీవాన్ని ఎత్తుకుపోమ్మని పురమాయించాం. అనుకున్న పని అయింది. ఇప్పుడు మాత్రం ఎలాంటి సంబంధం లేని ఈ పిల్లని ఎత్తుకుపోమని అంటే విశాల్ వాళ్లకు అనుమానం రాదా? నేను అన్నది గాయత్రిని మార్చమని. ఇంకా అర్థం కాలేదు స్వామి. గాయత్రి అన్న పేరును మార్చి చూడమంటున్నాను. కొంచెం అర్థమవుతున్నట్టుగానే ఉంది కాని స్వామి, ఇంకాస్త వివరంగా చెప్పాలంటే కేవలం ఆ పేరు వల్ల, లేకపోతే ఆ ఇంట్లో ఆ పసిబిడ్డ ఉండడం వల్ల ఇలా జరిగింది అన్నది ప్రస్ఫుటమవుతుంది. మమ్మల్ని పేరు మార్చనిస్తారా? మార్చాలరా. ఆ పిల్లేవైనా నైని కన్నబిడ్డనా? దత్తత తీసుకున్న పిల్లకు ఇంకో పేరు పెట్టి గండం తొలగిపోయేలా చేస్తున్నామని నమ్మబలుకుతాం. ఒకవేళ పేరు మార్చాక తనకేం కాలేదు అంటే గండం అసలు సిసలైన గాయత్రీదేవికే మళ్ళిందని అర్థం చేసుకోవాలి. కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంది విషయం. పని అవుతుందంటావా మమ్మీ? ముందే చెప్పకుండా నిమిషాల్లో పని పూర్తి చేయాలరా. ఏం పేరు పెట్టాలో చెప్పండి స్వామి. అది మీ ఇష్టం. మీ యోగం మీరు చేసే ప్రయోగం మీద ఆధారపడి ఉంటుంది. వెళ్ళిరండి. వస్తాను స్వామి. వస్తాను స్వామి. మంచిది. మమ్మీ రా మమ్మీ. స్వామి, విశాలాక్షమ్మ వారి మీద నమ్మకంతో ఆ తల్లిపాలు తాగిన బిడ్డలు కాబట్టి ఇప్పటి వరకు ఇంకేమీ ఆహారం తీసుకోకపోయినా అమ్మవారి తీర్థ ప్రసాదాలతోనే ప్రాణాలు నిలబెట్టుకుంటూ వచ్చింది. 3 పూటలా తినే పెద్దవారే ఒక్క పూట తక్కువైతే నిస్సత్తువుకి లోనవుతారు. అలాంటిది పసిపాప పరిస్థితి విషమించకుండా ఉంటుందా? నైని, విశాలాక్షమ్మ వారిని కొలిచే నువ్వు నిబ్బరంగా ఉండవచ్చు. అయినా సరే ఆందోళనకి గురయ్యావు అంటే నీ తల్లి మనసు నిన్ను కలవరపెడుతుందని అర్థం అవుతుంది. అయితే గండ ప్రభావం వలన గాయత్రి పాప విధిరాత అమలయ్యే వరకు ఓపిక పట్టాలి. తనకేం కాదు కదా స్వామి? అవకూడదని కోరుకున్నా జరగవలసినది జరుగుతుంది కదమ్మా. స్వామి, నేను కన్నబిడ్డ గానవి క్షేమంగా ఉండి దత్తత తీసుకున్న పిల్లని ఎంత బాగా చూసుకున్నా సరే నా మీద నిందలు వేస్తారు. జనం గురించి పట్టించుకోకు. వారికి కావలసింది వార్తలు, నీకు కావలసింది బిడ్డలు. అవును స్వామి, నా ఆయుష్ కూడా పోసుకుని పసిపాపలు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. గండం ఎలా వస్తుందో తెలిస్తే దాన్ని అడ్డుకోవడానికి, బిడ్డను ఆదుకోవడానికి నా సాయి శక్తుల కృషి చేస్తాను.
నైని, శుక్రవారం వరకు నేను ఏమీ చెప్పలేను. ఆ తర్వాత జరిగే పరిణామాలకి నువ్వు సాక్ష్యంగా ఉంటావు. పరిస్థితి నా చేయి దాటిపోతే ఎలా స్వామి? రక్తాన్ని కాపాడుకోవడానికి ఇంకొకరి రక్తం అవసరం పడుతుంది. అంటే మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు స్వామి. నా మాటకు రేపు నీకు సూచనప్రాయంగా తెలుస్తుంది. ఆ తర్వాత నీ ఆరాటమే విధురాతను అమలయ్యేలా చేస్తుంది. స్వామి, నైని కంగారు పడుతుంటే నా బిడ్డకి ఏమైపోతుందోనన్న ఆందోళన కన్నా తనే మా అమ్మ అని తెలుసుకుంటుందేమోనని ఒత్తిడి పెరిగిపోతుంది. తల్లి బిడ్డ క్షేమం గురించి, తండ్రి బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు విశాల. నైని నిదానంగా ఆలోచిస్తే గాయత్రి పాపే మీ అమ్మ అని గుర్తుపట్టడం పెద్ద కష్టమేమీ కాదు. స్వామి, సాధ్యమవుతుందంటారా? నువ్వే ఆలోచించు. నైని గనుక ఆ బిడ్డకొచ్చే ఆపదను నాకెందుకు తెలియడం లేదనే విషయం పసిగడితే చాలు కదా. నిజమే స్వామి, తనకు కానీ కన్న బిడ్డలకు కానీ ఏ ప్రమాదం వచ్చినా నైని కనిపెట్టలేదన్న సంగతి గుర్తొస్తే నాకు అర్థమైపోతుంది. కానీ గుర్తుకు రాదు. ఎందుకలా? అమ్మ కాబట్టి ఆలోచనల్ని ఆరాటం కప్పిస్తుంది. నైని అడిగిన ప్రశ్నకి మీరు సూటిగా సమాధానం చెప్పలేదు. నాకైనా చెప్పండి స్వామి. నా రక్తం అంటే గాయత్రి పాప ఇంకొకరి రక్తం అవసరం పడడం అంటే రక్తదానం చేయాలా? దానం కాదు విశాల, బలి. బలినా? ఎవరు ఏమైపోతారు స్వామి? రేపు నీ భార్యకు తెలిస్తే నీతో చెబుతుంది. తను గుర్తించకపోతే చివరి క్షణం దాకా అందరూ భయాందోళనకి గురి కావలసిందే. స్వామి, పాపకి బాలేదు అనుకుంటే ఇప్పుడు ఇలా అంటున్నారేంటి? అంతా అమ్మవారి లీల విశాల. నీ గురించే మాట్లాడుకుంటున్నామమ్మా. నీవే వచ్చావు. ఏమని బాబాయ్? నువ్వు అందగత్తెవను, అనుకున్నది సాధించే వీరవనితవను పొగుడుకోవడం లేదక్కా. ఏయ్, సరిగ్గా చెప్పొచ్చు కదా. తన గురించనగానే ఎక్కువ ఊహించేసుకుంటుందేమోనని ముందే చెప్తున్నానండి. నువ్వాగు సుమ్మి. ఏం లేదు నైని, గాయత్రి పాపకి బాలేదని తెలిసినా ఇప్పటి వరకు హాస్పిటల్కి వెళ్లకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావని మా డౌట్ అంతే. పేగు తెంచుకొనుంటే తెంచుకోలేని బంధం నెలలు బిడ్డగా ఉన్నప్పుడే ఏర్పడింది సుమన. కన్న కూతురు కానివికి పాలు సరిపోతాయో లేదా అని ఆలోచించకుండా
ఈ పాపకు పట్టావు కదమ్మా. మీకే గుర్తుండాలి, మొదటి 4 నెలలు గానవి సుమన దగ్గరే ఉండేది, తన బిడ్డగా. ఆ పాపం నాదే బ్రో. పిల్ల నా దగ్గరున్నందుకు పాలు సరిపోయేవని చెప్తున్నారు విశాల్ బాబు గారు. పాప గురించి కాకుండా మీరు పాపాల గురించి మాట్లాడకపోతేనే మంచిది. విష్, శుక్రవారం దాకా ఏదైతే అదయిందని గాయత్రికి అమ్మవారి తీర్థాన్ని మాత్రమే పట్టిస్తున్నారు. ఇలాగైతే ఎలా విష్? నైని నమ్మకాన్ని నిలబెట్టాలని ఆగిపోయానత్తయ్య. ప్రాబ్లం అయ్యేలా ఉంటే ఏం చేయకుండా ఉండడమే మంచిది కదా. అట్ట ఎట్ట అవుదితమ్మే, ఒక పని అనుకున్నావంటే దాన్ని సంపూర్ణం చేయాలి. ఏం చేస్తున్నారో స్పష్టంగా చెప్పండి అత్తయ్య. పేరు పెడుతున్నావు. ఎవరికి? నువ్వెత్తుకున్న దత్తపుత్రికకి. అత్తయ్యగారు, ఆ పిల్లకి గాయత్రి అన్న పేరు వాళ్ళ తాత జోగయ్య శాస్త్రి గారు ఎప్పుడు పెట్టారు కదా. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. పెద్దత్తయ్య గాయత్రీదేవి పునర్జన్మెత్తి ఎక్కడో పసిపాపగా ఉంటుంది కదా. ఉంటుంది కాదు, ఉంది. తనకి గండం రావాల్సింది కానీ దత్తత తీసుకున్న ఈ గాయత్రికి రావడం ఏంటి అని అత్తయ్య వాళ్ళు విచారించారు. అంటే బాధపడలేదు, విచారణ జరిపాం. అప్పుడు అఖండ స్వామివారు సలహా ఇచ్చారు. గాయత్రి పేరు మారిస్తే గండం పోతుందట. మా అమ్మ పేరు మారుస్తారా? విశాల్, పెద్దత్తయ్య పేరిట ఉన్న గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు మారదు.
ఆవిడ పేరు మీదుండే సేవా సంస్థలు కానీ తన పేరిట ఏర్పడ్డ ఆస్తులు కానీ ఏవీ మారవు. పిల్ల పేరు బావుగారు, తల్లి పేరు మార్చబడదు. డమ్మోడమ్మా, రెండు ఒకటే కదా. పేర్లొకటే, ఇద్దరు ఒకరు కాదు, ఒకరు ఇద్దరెవరు. కనిపించే కలుడు. ఇందుకేమంటారు? ఈ పాప పేరు మారిస్తే మంచిగా అవుతుందంటారు. కరెక్ట్.